యుద్ధకు తరచుగా వచ్చి నా ప్రతివాదికి నాకు న్యాయం తీర్చమని అడుగుచు వచ్చాను. కానీ అతడు కొంతకాలం ఒప్పుకోలేదు. తరువాత అతడు నేను దేవునికి భయపడేది మనుషులను లక్ష్య పెట్టకి ఉండినను ఈ విధురాలు నన్ను తొందర పెట్టుచున్నది కనుక ఆమె మాట మాటికి వచ్చి గోజాడకున్నట్లు ఆమెకు న్యాయం తీర్చదని తనలో తాను అనుకునేను. మరియు ప్రభు ఇట్లనే అన్యాయస్తులైన న్యాయాధిపతి చెప్పిన మాట వినుడి. దేవుడు తాను ఏర్పరచుకున్న వారు దివారాత్రులు తన కూర్చి మొరుపెట్టుకొని చుండగా వారికి న్యాయం తీర్చడా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ కూడా దేవుడు ఈ ఉపమానం ఏం చెప్తున్నాడు? దేవుడు దివారాత్రులు తన సన్నిధిలో ప్రార్థన చేసే వారికి ఏం తీరుస్తాడంట? న్యాయం చేస్తాడంట. ఒక అన్యాయస్తుడైన న్యాయాధిపతి ఆమె మాట మాటికి వస్తుందని చెప్పేసి ఆమెకి న్యాయం తీరిస్తే, నేను న్యాయాధిపతి, నేను దేవుడు, నేను మీకు న్యాయం తీర్చున్నా. కాబట్టి మనం ఏం చేయాలి చెప్పండి? మనం అడిగింది పొందుకునే అంతవరకు దేవుని దగ్గర గోజాడాలే. కానీ అవిశ్వాసాన్ని మెయిన్ ప్రార్థన చేసేటప్పుడు మన ఎదురు కావాల్సిన దేవుడు ఎదురు చూసేది ఏం చెప్పండి? సంపూర్ణ విశ్వాసంతో దేవుడిని అడగాలి. నిలకడగా ఉండి మనము అడగాలి. కాబట్టి ఆ యొక్క మనం కనిపెట్టుకొని ప్రార్థన చేయడము నిలకడగా, అదే పౌరులు ఇక్కడ జ్ఞాపకం చేస్తాడు. ప్రార్థన ఎలా ఉండాలంట? నిలకడగా ఉండండి. చేసిన వెంటనే వచ్చేయాలనే ఆశ మనకు ఉండొద్దు. అది ఎన్నడూ అలా జరిగితే మనం అడిగిన వెంటనే పిల్లలకి ఇచ్చే, కొంతమందికి అధిక ప్రేమ చూపిస్తారు తల్లిదండ్రులు, అడిగిన వెంటనే ఇచ్చేస్తారు. ఆ పిల్లలు బాగుపడతారా అండి? బాగుపడతారా? ఎన్నడూ బాగుపడతారు అడిగిన వెంటనే ఇస్తే. దేవుడు కూడా మనల్ని పరిశోధిస్తూ ఉంటాడు. మన విశ్వాసాన్ని దేవుడు శోధనలకు అప్పచెప్తాడు కొన్నిసార్లు. అయితే మీ విశ్వాసములకు కలుగు పరీక్ష మీకు ఓర్పు పుట్టిస్తుందని ఎరిగి ఏం చేయాలంట? మన శ్రమల్లో కూడా మహా ఆనందంగా మనం ఎంచాలని దేవుని వాక్యం చెబుతుంది. కాబట్టి మనకి వచ్చిన పరిస్థితులు, క్లిష్ట పరిస్థితులు, గడ్డు పరిస్థితుల్లో ప్రార్థన చేస్తాం, వెంటనే కార్యం చేయలేదంటే దేవుడు మంచోడు కాదు. ఈయన కార్యం చేయడు. మన దేవుడు అడగగానే ఇచ్చి మన పాడు చేసే దేవుడు కాదండి. మన క్షేమం కోరుకునే దేవుడు, గాయపరిచి మనల్ని బాగు చేసే దేవుడు. కాబట్టి పరలోకపు తండ్రి ఏం చెప్తున్నాడంటే, ఒక స్నేహితుడిని అడిగినట్టు నన్ను అడగండి, లేకపోతే ఒక న్యాయాధిపతిని అడిగినట్లు నేను ఒక న్యాయాధిపతి, ఒక స్నేహితుడు మేలు చేయకుండా మారతాడా? నిజమైన స్నేహితుడు మేలు చేయకుండా ఉంటాడా? ఒక న్యాయాధిపతి నిజంగా న్యాయవంతుడైతే న్యాయం చేయకుండా ఉంటాడా? అలాగే మనం దేవుని అడిగేటప్పుడు మనం ఎప్పుడు కూడా చాలాసార్లు మనం అడిగి విసిగిపోయి ఇంకా చేయలే అనుకో, దేవుడు కార్యం చేసే ముందు దేవుని విడిచిపెట్టి వెళ్ళే వాళ్ళు బోల్డ్ మంది ఉంటారండి. క్రైస్తవ జీవితంలో చాలాసార్లు జరిగేది, దేవుడు వాళ్ళ విశ్వాసాన్ని కలిగే పరీక్షలో సగం పరీక్షలు ఎట్లా కూడా నిలబడతారు. దేవుడు కార్యం చేసే ముందు దేవుడు వదిలిపెట్టి వెళ్ళిపోతూ ఉంటారు. కానీ మనం అలా వెళ్ళకూడదు. ఇక్కడ ఏదే చెప్తున్నాడు, ప్రార్థన ఏంది ఎలా ఉండాలంట? నిలకడగా ఉండాలి. ఎవ్రీ టైం మనం ఎప్పుడు ప్రార్థన చేస్తూ ఉండాలి. ప్రార్థన అంటే మనం మోకరించి ప్రార్థన సమయం చూసుకొని చేయటమే కాదు, కానీ ఏ పనిలో ఉన్నా కూడా మన ఆత్మ దేవుడితో ఎప్పుడు సంభాషిస్తూనే ఉండాలి. ఆ అన్యోన్యమైన సహవాసము, మనం ఆయనతో అన్యోన్యమైన సహవాసము కలిగి నిత్యము ఆయనతో నడిచే వరంగా ఉండాలి. ఇంకా ఏం చెప్తున్నాడు? కృతజ్ఞులై దాని యందు మెలకువగా ఉండండి. కృతజ్ఞత కలిగి ఉండటం చాలా ప్రాముఖ్యం. దేవునికి ఎవరు ఇష్టం అబ్బా అంటే, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారంటే ఇష్టం. ఎందుకంటే సమస్తములు మన కోసం చేశాడు, మనల్ని మాత్రం తన కోసం చేశాడు, తన మహిమ కొరకు చేశాడు. కాబట్టి మనం దేవుడు చేసిన ఉద్దేశం ఆయనతో ఉండటానికి, ఆయన వలె ఉండడానికి, ఆయన మహిమపరచడానికి. కాబట్టి మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం మర్చిపోకూడదు. బైబిల్లో తెస్సలోనిక పత్రికలో 1 తెస్సలోనిక 5:16 ఒక మాట ఉంటుంది, ప్రతి విషయమందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగ చేయట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. మన విషయంలో దేవుని చిత్తం ఏంటంటే చెప్పండి? మన అందరి విషయంలో, నీ విషయంలో, నా విషయంలో దేవుని చిత్తం ఏంటి? ప్రతి విషయానికి మనం కృతజ్ఞత చెల్లించాలి. మనకి దేవుడు ఏం చేయలేదో చెప్పమంటే లిస్టు బోర్డు అని చెప్తాం. ఏం చేశాడని అని ఆలోచన కొద్ది కూడా ఉండదు మనకి. ఆలోచించండి, ఒకసారి దేవుడు మనకు కళ్ళు ఇచ్చాడు. గుడ్డివాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఎవరైనా గుడ్డివాళ్ళని చూసినప్పుడు వెంటనే ప్రభా నాకు కళ్ళు ఇచ్చావు, నీకు వందనాలని చెప్తాను నేను. ఎందుకంటే ఇంత అందమైన లోకాన్ని మనుషుల్ని చూడగలుగుతామంటే దేవుడు కళ్ళు ఇచ్చాడు, కాళ్ళు ఇచ్చాడు. గుడ్డివాళ్ళని చూసినప్పుడు దేవా నాకు కాళ్ళు ఇచ్చావు, నీకు వందనాలు. చేతులు లేని వాళ్ళని చూసినప్పుడు నాకు చేతులు ఇచ్చావు, వందనాలు. ప్రతి చిన్న విషయానికి ఫర్ ఎవ్రీథింగ్. ఒక పూట అన్నం తిన్నామంటే ప్రభా ఈ పూట నాకు ఆహారం ఇచ్చావు, నీకు వందనాలు. ప్రతి విషయంలో కృతజ్ఞత కలిగి ఉండటం అనేది దేవుని చిత్తం. ప్రతి ఒక్క దేవుని బిడ్డల జీవితంలో అదే మనం చదువుకున్నాం కదా. ఏమంటే 16వ వచనంలో ఏంటి? ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగూ చేయట యేసుక్రీస్తునందు మీ విషయంలో
దేవుని చిత్తం అంతే. కాబట్టి వీ హ్యావ్ టు బి థ్యాంక్ఫుల్. మనము చిన్న చిన్న విషయాలు కూడా దేవుని కృతజ్ఞత కలిగి ఉంటే అడగకుండానే మనకు అన్ని దేవుడు ఇస్తాడు. మీరు వారు దేవుని స్తోత్రం చెప్తామా? హల్లెలూయా. మీకు ఎన్నోసార్లు జ్ఞాపకం చేశారు, మన కన్న బిడ్డలు, మనల్ని కని పెంచిన బిడ్డలు వారు అన్ని విషయాల్లో తల్లిదండ్రుల కష్టాన్ని, ప్రేమను గుర్తెరిగి వారి కృతజ్ఞత కలిగి ఉంటే వారు అడగకుండానే వారి అవసరం తీరుస్తామా లేదా? చెప్పండి, తీరుస్తామా లేదా? అలాగే మన పరలోకపు తండ్రి మనం ఆయన స్తుతించడానికి మనం చేశాడు కాబట్టి మనం స్తుతిస్తూ ఆయన స్తుతిస్తూ ఉంటే మనకు అడగకుండానే మన అక్కలు తీస్తాడు. ప్రభువు స్వయంగా చెప్పాడు మత్తయి సువార్త 6వ అధ్యాయంలో, నా నీతిని నా రాజ్యాన్ని మీరు ఎతకండి, అప్పుడు మీకేం కావాలో. ఎవరు చెప్పారండి ఈ మాట? యేసే చెప్పాడు. ఇంకా చక్కగా ఏమనుంటుందంటే, ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి ఆల్రెడీ తెలుసట. దేవునికి స్తోత్రం చెప్తామా? హల్లెలూయా. నేను ఎక్కువ నమ్మే మాట అదేనండి, నాకేం కావాలో నా పరలోకపు తండ్రికి తెలుసు, ఎప్పుడు ఏం కావాలో ఇస్తారు. కాబట్టి రేపటి గురించి మీరు చింతపడవద్దు, దేని గురించి మీరు బాధపడవద్దు. ఆకాశ పక్షులను చూడండి, అడవి జంతువులను చూడండి, పక్షులను చూడండి, ఇప్పుడుంటే రేపు పోయే ఆ గడ్డి అంత అందంగా ఉందో చూడండి. మీరెందుకు వస్త్రాల గురించి బాధపడుతున్నారు? మీరెందుకు తిండి గురించి ఆలోచన చేస్తున్నారు? ఇవన్నీ మీకు కావాలని నాకు తెలియదా? మీరు నా నీతిని నా రాజ్యాన్ని మీరు వెతికితే మీకు ఏం కావాలో అన్నీ ఇస్తానన్నాడు. కాబట్టి మనం ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞతలు చెల్లించడం నేర్చుకుంటే, ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని మనం వెతికే వారంగా ఉంటే ఆశీర్వాదాలు మన వెనకే వస్తాయి. కానీ దేవుని స్తుతించే మనసు ఉండదు చాలా మందికి. కృతజ్ఞత ప్రతి చిన్న విషయానికి కృతజ్ఞత. కొన్ని సంఘాల్లో దశంభాగమే కాకుండా, లేకపోతే ఏం చెప్తారండి, కానుకలే కాకుండా కృతజ్ఞత అర్పణలు తీసుకొస్తారు. అంటే ఆ వారంలో దేవుడు వారి పట్ల చేసిన కార్యాలను బట్టి తీసుకొస్తూ ఉంటారు. అంటే ఆ కృతజ్ఞత మనం ఇచ్చే విషయంలో కానీ, మనం దేవుని స్తుతించే విషయంలో కానీ, ఆయనకు ప్రాధాన్యత ఇచ్చే విషయంలో కానీ కృతజ్ఞత కలిగి మనం జీవించినప్పుడు దేవుని ఆశీర్వాదాలు మన సమృద్ధిగా మన జీవితంలో అనుభవిస్తాం. ఇంకా ఏం చెప్తున్నాడు చూడండి, ప్రార్థన యందు నిలకడగా ఉండండి, కృతజ్ఞత గల వారే దాని యందు నిలకడగా ఉండండి, మరియు నేను బంధకంలో ఉంచబట్టకు కారణమైన క్రీస్తు మర్మమును గూర్చి నేను బోధించవలసిన విధంగానే ఆ మర్మమును వెల్లడిపరిచినట్లు వాక్యం చెప్పుటకు అనుకూలమైన సమయము దేవుడు దయచేయాలని మా కొరకు ప్రార్థించండి. దేవునికి స్తోత్రం చెప్తామా? హల్లెలూయా. మనము నిలకడగా ఉండాలి, ప్రార్థనలో కృతజ్ఞత గల వారమై ఉండాలి. మూడవదిగా, దేవుడు మీకు ఇచ్చిన సేవకుల కొరకు ఏం చేయాలండి? ప్రార్థన చేయాలి. మీ ప్రార్థనలే మాకు ఆశీర్వాదం, మా పరిచర్యకు ఫలాన్ని ఇచ్చేది. కాబట్టి ప్రార్థన సమర్పణ కలిగిన వారు సేవకులు, మీకు ఇచ్చిన సేవకుల కొరకు అదే పౌలు అదే చెప్తున్నాడు, మాకు వాక్యం చెప్పడానికి అనుకూలమైన సమయం దేవుడు మాకు ఇవ్వాలని. ఇంకా ఏం చెప్తున్నాడు? దేవుడు దయచేయాలని మా కొరకు ప్రార్థన చేయండి. మేము ఎక్కడున్నా సత్యాన్ని బోధించాలి, ఉన్నట్లుగా బోధించాలి. అంత మాత్రమే కాదు, ఆ వాక్యాన్ని బోధించినప్పుడు దేవుడు అనుకూలమైన సమయం మాకు ఇవ్వాలని మా కొరకు ప్రార్థించండి. పౌలు ఎక్కడ ఉండి రాస్తున్నాడు? నీ కొలుసు పత్రికలో బంధకాల్లో ఉండి రాస్తున్నాడు. ఆ బంధకాల్లో ఉండి కూడా దేవుని సువార్త చెప్పడానికి అవకాశాలు చూసుకుంటూ, దేవుడు ఇంకా మాకు అవకాశాలు ఇవ్వాలి, నేను దేవుని గురించి ప్రకటించాలని చెప్పేసి సేవకుల కొరకు ప్రార్థించాలని కోరుకుంటాడు. కాబట్టి దేవుని సేవకుల కొరకు ప్రతిరోజు సమర్పణ కలిగి ప్రార్థించేవారు ఎంతమంది ఉన్నారు? ఆలోచించేయండి. మనము ప్రతిదినము కూడా కొన్ని సంఘాల్లో చూస్తుంటాం. మా సూపరింటెండెంట్ తిమోతి గారు చెప్తారు, నేను ఎంత పరిచర్య చేస్తానంటే ప్రతి గంటకి మా సంఘంలో ఒక్కొక్క గ్రూప్ వచ్చి కన్నీరు కాల్చి నా కొరకు ప్రార్థన చేస్తారు. వారి ప్రార్థనే నాకు బలం అని చెప్తూ ఉంటారు. ఎప్పుడు ఇంకో ప్రార్థించే సంఘమే ఎలాంటి సంఘం చెప్పండి? సజీవమైన సంఘం. కాబట్టి దేవుని సేవకులమైన మేము ఇంకా విస్తారమైన సేవ చేయాలి, దేవుని కొరకు వాడబడాలంటే సంఘం ప్రార్థన మాకెంతో బలాన్ని ఇస్తుంది. సేవకుల కొరకు ప్రార్థించడం అనేది ఒక బాధ్యత. పౌలు అదే చెప్తున్నాడు, ప్రార్థన చేయండి, అనుకూలమైన సమయం దేవుడు మాకు ఇవ్వాలి, ఉన్నదున్నట్టు మేము బోధించాలి, ఆయన మర్మములో సత్యవాక్యం సత్యంగా బోధించడం దేవుడు మాకు కృప ఇవ్వాలని ప్రార్థించమని చెప్తున్నాడు. తర్వాత వచనాల్లో చూస్తే, సమయంలో పోనివ్వక సద్వినియోగం చేసుకోవచ్చు, సంఘమునకు వెలుపటి వారి ఎడల జ్ఞానము కలిగి నడుచుకోండి. ఇంగ్లీష్లో మాట ఎలా ఉంటుందంటే, సంఘానికి బయట ఉన్న వారి ఎడల మీరు జ్ఞానంగా నడుచుకోండి, ఆ అవకాశాన్ని వాడుకొని. అంటే ఏమని ఉంటుందంటే, బీ ట్రూత్ఫుల్ విట్నెస్ ఫర్ క్రైస్ట్. అంటే దేవుని కొరకు ఒక సజీవ సాక్షిగా, ఒక సత్య సాక్షిగా మీరు ఉండాలి. దేవుడు సంఘమును వెలుపటి వారితో మాట్లాడవలసిన
సందర్భం వచ్చిన ప్రతిసారి కూడా అది అవకాశంగా తీసుకొని దేవుని మీరు ప్రదర్శించేవారుగా ఉండాలి. అదే చెప్తున్నారు. అంటే సంఘంలోకి వెలుపటి వారితో మీరు సహవాసం చేసేటప్పుడు ప్రతి అవకాశాన్ని కూడా వాడుకొని వారికి ప్రభువు గురించి మీ ప్రవర్తన ద్వారా, మీ మాటల ద్వారా వ్యక్తపరుస్తూ దేవునికి సాక్షులుగా ఉండే ప్రతి అవకాశాన్ని మనము వాడుకోవాలట. అవకాశం రాని రోజులు కూడా వస్తాయి. అవకాశం ఉండగా కూడా మనం దేవునికి సాక్షులుగా ఉండలేకపోతే మరి అవకాశం లేనప్పుడు మరి ఇంకా ఏమీ చేయలేము. కాబట్టి సమయం ఉండగానే మనం ఇతరులకు యూజ్ ద ఆపర్చునిటీ టు ట్రూ విట్నెస్ ఫర్ క్రైస్ట్. దేవుని కొరకు సజీవ సాక్షులుగా ఉండడానికి ప్రతి అవకాశాన్ని వాడుకొని సంఘమునకు వెలుపటి వారితో జ్ఞానంగా నడుచుకోవాలంట. తెలివి వేరు, జ్ఞానం వేరు. బైబిల్లో ఇదే యాకోబు పత్రికలో మనం చూస్తాం. యాకోబు పత్రిక 1:5 మీలో ఎవరికైనా జ్ఞానం కొద్దిగా ఉంటే నన్ను అడగండి, నేను ధారాళంగా ఇస్తాను. దేవుడు ఇచ్చే జ్ఞానం, పైనుండి వచ్చే జ్ఞానము పవిత్రమైనది, నిష్కల్మషమైనది, నిస్వార్థమైనది అని ఒక లిస్టే ఉంటుంది. మనం చూస్తాం 3వ అధ్యాయంలో. కాబట్టి ఆ పైనుండి వచ్చే జ్ఞానము దైవ జ్ఞానము, దేవుడిచ్చే జ్ఞానం. మన సొంత తెలివితేటలు వేరు, దేవుడిచ్చే జ్ఞానం వేరు. దేవుడిచ్చిన జ్ఞానంతో ఏ విధంగా ప్రజలను దేవుని కొరకు రాబట్టాలా, ఏ విధంగా ప్రజలకు సత్యాన్ని ప్రకటించి క్రీస్తులో నడిపించాలనే ఆసక్తిని కలిగి సంఘంలో వెలుపటి వారితో జ్ఞానంగా నడుచుకుంటూ సమయమును పోనీకి ఏం చేసుకోవాలంట? సద్వినియోగం చేసుకోవాలంట. సద్వినియోగం చేసుకోవడం అంటే మన స్వప్రయోజనాలకి వాడటం అని కాదు. వచ్చిన ప్రతి అవకాశాన్ని క్రీస్తు సాక్షులుగా ఉండటకు, ప్రభువుని గురించి ఇతరులకు చాటి చెప్పేవారుగా ఉండటకు మనము వాడుకోవాలి అని పౌలు చెప్తున్నాడు. 6వ వచనంలో చూస్తే ప్రతి మనుషునికి ఎలాగో ప్రతిత్వం ఇవ్వాలో అది మీరు తెలుసుకొనుటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్లు ఎల్లప్పుడూ రుచికరముగాను కృపాసహితంగాను ఉండనియండి. ఇప్పటి వరకేమో దేవునితో మన రిలేషన్షిప్ ఎలా ఉండాలి, అలాగే కుటుంబంలో మన యొక్క బాధ్యతలు ఎలా ఉండాలి అని చెప్పుకుంటూ వచ్చిన పౌలు ఇప్పుడు ఏం చెప్తున్నాడు? సంఘమునకు వెలుపటి వారితో మనం ఎలా ప్రవర్తించాలి, మన సంభాషణ వారితో ఎలా ఉండాలి చెప్తున్నాడు. మన సంభాషణ ఎలా ఉండాలంట? ఉప్పు వేసినట్లు కృపాసహితంగా ఉండాలంట. ఈరోజు చాలా మంది మటన్ చికెన్ తెచ్చుకుంటారు ఇంట్లో కదా, వండుకుంటారు. మీరు మంచి మటన్ కర్రీ చేశారు, దానిలో ఉప్పు వేయకుండా చేసేసారు మొత్తం. తింటారా? ఎవరైనా తింటారండి? అన్నీ వేసారు, మిగతాయి ఉప్పు వేయలేదు అంతే. తింటారా? దాన్ని ఎలా ఉంటుంది? చికెన్ కర్రీలో ఉప్పు వేయకుండా అన్నీ వేసాం, ఉప్పు వేయలేదు, తింటామా? గడ్డి తిన్నట్టు ఉంటుంది కదా దాన్ని తింటే కదా. అలాగే మన సంభాషణ అంట ఉప్పు వేసినట్లుగా కృపాసహితంగా ఉండాలి. దేవుని బిడ్డలు ఎక్కడ అంటే గ్రేస్ఫుల్ వర్డ్ మనం మాట్లాడుతుంటే మన మాటల్లో కృప, ప్రేమ, ఆప్యాయతలు వాళ్ళు రావాలన్నమాట. అంతేగాని లోకస్తుల్లాగా మనం మాట్లాడటానికి వీల్లేదు. దేవుని నమ్మిన తర్వాత మన సంభాషణ, మన మాట తీరు, మన యొక్క నడవడిక ఇతరుల్లో మన ప్రజలు ఏం చూస్తారు చెప్పండి? వాక్యం తెలియదు వారికి. వాక్యాన్ని మనం మన జీవితాల ద్వారా ప్రదర్శించినప్పుడు మాత్రమే వారు దేవుని ప్రేమను గుర్తించగలుగుతారు. కాబట్టి కొంతమందితో మాట్లాడాలంటే బాబాయ్ ఎప్పుడు ఈమెను విడిపించుకొని వెళ్ళాలా అన్నట్టు ఉంటుంది కదండి. కొంతమంది కృపాసహితంగా మాట్లాడే వాళ్ళ దగ్గర ఎవరు లేచి వెళ్ళరు. ఇంకా కొన్ని మాటలు చెప్పమ్మా అని, మాటలు వినబుద్ధి అవుతుంది, చక్కగా చెప్తున్నాము, చక్కగా మాట్లాడుతున్నాను అని చెప్తారు కదా. అలాగా మన మాటలు ఎలా ఉండాలంట? ఎల్లప్పుడూ కూడా ప్రతి మనుషునికి ఎలాగో ప్రతిగా మీరు తెలుసుకున్నట్టకే మీ సంభాషణ ఉపయోగిస్తున్నట్లు ఎల్లప్పుడూ రుచిగలదిగా ఉండాలి. ఎలా ఉండాలంట? కృపాసహితంగా ఉండాలి. అంతే. మరి మందిరంలో కొంతమంది దేవదూతల్లో ఉంటారు, ఇంటికి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటారంట మీకే తెలుసు. కానీ అలా మనం ఉండకూడదు. మన ఇంట్లో ఉన్నా, బయట ఉన్నా, చర్చిలో ఉన్నా, ఎక్కడ ఉన్నా ఎలా ఉండాలి? మన యొక్క ప్రవర్తన దేవుని దృష్టికి అంగీకారమైనదిగా ఉండాలి, కృపాసహితంగా ఉండాలి. కాబట్టి మన మాట తీరులు మారాలి. ఇంకా అదే గడుసుతనం, లేకపోతే అదే పొగరబోతు మాటలు అంటే మనం లోకంలో ఉన్నప్పుడు మన మాట తీరు వేరుగా ఉండవచ్చు. మనకి చెప్తారు కదా, మాటే మనిషికి అలంకారం అంట, మాటే మంత్రం. ఒకే మాట దాని పలికే విధానంలో ఏమవుతుంది చెప్పండి? పలికే విధానంలో తేడా వచ్చేస్తుంది అన్నమాట. పలికే విధానంలో దానికి బ్యూటీ వస్తుంది. నాకు తెలుసు కదా, నోరు బాగుంటే
బాగుంటుంది. మనకి ఎన్నో తెలుసు మాటలు. కాబట్టి జీవ మరణాలు 4 వశంలో ఉన్నాయి. కాబట్టి మన మాటలు ఎప్పుడు కూడా కృపా సహితంగా ఉండాలని పౌలు మనకి జ్ఞాపకం చేస్తున్నారు. ఈరోజు మనము 5 విషయాలు ఎంచుకున్నాం. మొట్టమొదటిగా ప్రార్థనలో నిలకడగా ఉండాలి. దేవుడు కార్యం చేసేంత వరకు విశ్వాసంతో ఓపికతో మౌనంగా ఎదురు చూసే వరంగా ఉంటారు దాని అర్థం. అలాగే కృతజ్ఞత కలిగి జీవించాలి. తర్వాత 3వదిగా సేవకుల కొరకు ప్రార్థన చేయాలి. అలాగే బయట వారితో ఎలా ఉండాలి, సంఘంలో వెళ్ళిపెట్టుకున్న వారితో జ్ఞానంగా ప్రవర్తించి నడుచుకోవాలి. మన మాటలు ఎలా ఉండాలి, కృపాసహితంగా ఉప్పు వేసినట్లుగా మన మాటలు రుచికరంగా ఉండాలి. మన నోటి తీరు, మన మాట తీరు. ప్రభువు నమ్మి బాప్తిసం తీసుకొని ప్రభు బలంలో పాల్గొంటూ బూతులు మాట్లాడే వాళ్ళని కూడా చూశాను నేను. మరి దేవునికి ఏం లెక్క చెప్తారో తెలియదు. కాబట్టి మన మాట తీరు ఎప్పటికప్పుడు ఇంకా మార్చు ప్రభా, ఇంకా మార్చు ప్రభా, నా నాలుకను సాగుపరచు. బైబిల్ చెప్తున్న సత్యం ఏంటంటే నాలుక అనేది మన శరీరంలో ఉంచబడిన పాప ప్రపంచం అంట. ఏంటి చెప్పండి? మన శరీరంలో ఉంచబడిన పాప ప్రపంచం నాలుక అనేది. కాబట్టి మనుషులు ఈ లోకంలో మృగ జంతువులు కూడా సాగుపరచగలుగుతారు, కానీ ఏ నరుడు కూడా ఈ నరం లేని నాలుగును సాగు చేయలేకపోతున్నాడంట. కాబట్టి మనం ఆలోచించాలి. కాబట్టి అందుకే యెషయా భక్తుడు అన్నాడు, ప్రభా దేవుని ముఖ దర్శనాన్ని చూసిన తర్వాత నేను అపవిత్రమైన పెదవులుగా కావాలంటే దేవుని యొక్క దూత తీసుకొచ్చి నిప్పు తీసుకొచ్చి పెదవుల్ని కాల్చింది. అలాగే మనం కూడా అలాగే ఏడవాలి. ప్రభా నా నాలుగు కల్మషంతో ఉంటుందయ్యా, నా పెదవుల కల్మషంతో ఉంటుంది, నన్ను మార్చు అని ప్రభు సన్నిధిలో కన్నీరు కాల్చినప్పుడు దేవుని సన్నిధిలో రగిలే అగ్ని, దేవుని సన్నిధిలో రగిలే ఆ మంట మనలో ఉన్న దుష్టత్వాన్ని ఏం చేస్తారు చెప్పండి? కాల్చి వేస్తారు. అప్పుడు మనము శుద్ధ సువర్ణంగా దేవునికి ఇంపైన సువాసనగా మారగలుగుతాం అన్నమాట. ఈ ఉదయకాల సమయంలో ప్రభు సన్నిధికి వచ్చిన మనము ప్రభుని స్తుతిద్దాం. గత వారం మేము ఇదే ఆదివారం రోజు కేరళలో ఉన్నాము. మా ఫ్రెండ్ స్నేహితురాలు పెప్పి వాళ్ళ చర్చిలో, వాళ్ళ అమెరికాలో ఉన్న వాళ్ళ అమ్మగారు ఉన్నారు. ఆ చర్చిలో దేవుని వాడబడటానికి ప్రభు కృపనిచ్చారు. నేను నిజంగా ఎంత ఎంజాయ్ చేశానంటే 9 గంటలకు మలయాళం అంటే మార్నింగ్ 7 o'clock ఇంగ్లీష్ ఆడడం జరిగింది. 9 గంటలకి మలయాళం వర్షిప్ అంటే 9 కాకముందే వచ్చారు. ఎవరు? ముసలోడు. అమ్మ ముసలోడు వెనకాల వినండి. 9 కాకముందే వచ్చారు వృద్ధులు కూడా ముందు మందిరానికి. వాళ్ళు ఆరాధించే విధం చూస్తుంటే మనం ఎంత వెనకబడిపోయినామో అనిపించింది. అది చాలా నేనైతే ఎంజాయ్. వాళ్ళు 9ంటికి వచ్చారు. ఎప్పుడుగా జరిగింది తెలుసా? సర్వీసు 1:30 దాకా. నాకే అసలు సమయం తెలియలేదు. అంతగా ఆనందించాను దేవుని సన్నిధిలో. దేవుని సన్నిధిని ప్రేమించే వారికి సమయం అసలు లెక్క ఉండదని తెలియదు. ఇంకా ఉంటే బాగుండు, అప్పుడే అయిపోయిందా అనిపిస్తుంది. వారి ఉద్యోగం చూస్తే, వారు ఆరాధించే విధానం చూస్తే ఎంత సంతోషం కలిగిందో ప్రభా. అంటే తమ మర్చిపోయాక లీడింగ్ చేసేవాళ్ళు కానీ, కూర్చున్న వారు కానీ ఎవరు కూడా పుస్తకం చూసి కూడా పాడట్లేదు. అందరూ కూడా ఆత్మలో పరవశం చెంది కళ్ళు మూసుకొని ప్రభువుని చప్పట్లు కొడుతూ, ఒక్కరు కూడా ఆపట్లేదండి చప్పట్లు కొట్టడం. వాళ్ళు తమ తన్మయత్వం చెందిపోయి ఆత్మతో సభ్యులతో వారు దేవుని స్తుతించి ఆరాధన చేయడం చూస్తే ప్రభా ఈ రాష్ట్రం దీవించబడటానికి ఇదే కారణం అనిపించింది. దేవునికి స్తోత్రం చెప్తామా? హల్లెలూయా. ఎంతగానో దీవించబడిన దేశం. మేము అటు వెళ్తే ముళ్ళు చెట్లు కనపడవండి మీకు. ట్రైన్లు వెళ్తే పాస్టర్ గారు నేను అదే సంభాషిస్తూ ఉన్నాం. కేరళ వచ్చిందంటే అర్థమైపోయింది, కేరళ దాటేమంటే మనకు అర్థమైపోయింది. కారణం ఏంటంటే ఒక చెత్త కానీ ఒక ముళ్ళు కానీ ఏం కనపడవు, ఎంతో బ్యూటిఫుల్గా ఉంటుంది. మరి ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే మన యొక్క ఆశీర్వాదానికి కారణము మనం దేవుని స్తుతించే విధానం, మనం దేవుని కృతజ్ఞత చెల్లించే విధానంలో కూడా మనకు గొప్ప ఆశీర్వాదం ఉంటుంది. మనం అందరం కూడా ప్రభువుని స్తుతిద్దాం, లేచి నిలబడదాం. ఈరోజు మనం నేర్చుకున్న విషయాలు మన హృదయంలో భద్రపరిచి దేవుడు చేసిన ప్రతి మేలు, దావీదు మహాభక్తుడు దేవుని స్తుతించడమే కాకుండా తన ప్రాణాన్ని ఎల్లప్పుడు కృతజ్ఞుడను, నీ కృపకు ఎల్లప్పుడు కృతజ్ఞుడను. కృపయే కృపయే నేనేమై ఉన్నానో నీ కృపయే. చెప్తామందరం కృపయే కృపయే నే ప్రతి
హెచ్చించావు. ఇది కేవలం నీ కృపయే, కృపయే. దగ్గరగా కూర్చుందామా?
మాటకు ప్రభావం ఉన్నది. గొప్ప దేవా యెహోవా సృష్టికర్త, గొప్ప దేవా యెహోవా సృష్టికర్త.